మెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన పలువురు నేతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుందన్నారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, అలుపెరగని శ్రమతత్వంతో పనిచేస్తున్న నారీ శక్తికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గిరి ప్రదక్షిణ రోడ్డు 8వ రోజుకు చేరుకున్న శుభ సందర్భంగా పనులను వినుకొండ పట్నపుర ప్రముఖులు, సీనియర్ బీజేపీ జిల్లా నాయకులు మేడం రమేష్ పరిశీలించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాణ ప్రాశస్త్యం కలిగిన మన రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబాకి, వారి శిష్య బృందం అయిన శ్రీ జెట్టి శ్రీనివాసరావుని, జాజుల మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించి సలహాలు, సూచనలు తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ నుండి ఏఈ శ్రీనివాసరావు ప్రత్యేక వారి బృందంతో పరిశీలించి తగు సూచనలు తెలియజేశారు. మోగచింతలపాలెం ఎక్స్ ఎంపీటీసీ ఆలా అన్నయ్య వారు మాట్లాడుతూ పుణ్యప్రదమైన కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టే అవకాశం నాకు రావడం ఎంతో అదృష్టమని వారు తెలియజేశారన్నారు. జరుగుతున్న పనులను వెనుకొండ గ్రూప్ దేవస్థానములు జూనియర్ అసిస్టెంట్ శివలింగ ప్రసాద్ వారి మిత్ర బృందం పాల్గొని పరిశీలించారు. వినుకొండ పట్టణ ప్రజలందరి సహకారంతో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు కార్యక్రమానికి 8వ రోజు సందర్భంగా ఈరోజు పనులను ప్రారంభించడానికి పట్టణ పుర ప్రముఖులు, బీజేపీ జిల్లా నాయకులు శ్రీ మేడం రమేష్ గారు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా బోర్డర్పాలెం వాస్తవ్యులు ఎలవర్తి పాపయ్య గారు, మోగచింతలపాలెం ఎక్స్ ఎంపీటీసీ ఆలా మన్నయ్య గారు, వీరందరూ కూడా ఈరోజు స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలందరూ సలహాలు, సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మరి ఏఈ గారు శ్రీనివాసరావు గారు, డిఈ గారు గంగయ్య గారు నేతృత్వంలో ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని శ్రీ బాబా గారి గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా గారి సేవకులైనటువంటి శ్రీ జెట్టి శ్రీనివాసరావు గారు మాల్యాద్రి గారికి వారు సలహాలు, సూచనలు తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ పుర ప్రముఖులు, మరి బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు మేడం రమేష్ గారు మరి ఈ కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి గతంలో వారి స్వార్థం కోసం గిరి ప్రదక్షిణ రోడ్డుని ప్రారంభించి వారి యొక్క సొంత ల్యాండ్ల కోసం వేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజున మరి నిస్వార్థంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా గారు, వారి యొక్క మరి శిష్యులైనటువంటి శ్రీనివాసరావు గారు, మాల్యాద్రి గారు ఈ రోజున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరలా మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి యొక్క మరి వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో ఈ రోజున మరలా పునఃప్రారంభించుకొని ఈరోజు 8వ రోజున మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం కూడా నా అదృష్టం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని, ఈ కార్యక్రమానికి మరి నా సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక గీతాంజలి స్కూల్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు తమ తల్లుల సహకారంతో చేసిన పలు ప్రదర్శనలు చూపర్లను విశేషంగా అలరించాయి. చిన్నారులు కొందరు వారి ఫ్యామిలీ ట్రీలను తయారు చేయగా, కొందరు వివిధ రకాల నమూనాలను, కొంతమంది ఫ్యాన్సీ డ్రెస్లలో కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి మాట్లాడుతూ సృష్టిలో మహిళల యొక్క పాత్ర అనిర్వచనీయమని, వారు ఎంతో గొప్పగా తమ విధులను ఇంటా బయట నిర్వహిస్తూ తమ కుటుంబాలను ఉన్నతంగా నిర్మించుకుంటారు అని, అటు మహిళల గౌరవార్థం ఈ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులచే వారి తల్లుల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రేపు ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగిందని స్కూల్ కరెస్పాండెంట్ ఆంటోనీ ప్రసాద్,
ప్రిన్సిపల్ బాలశౌరయ్యలు తెలియజేశారు. ముందుగా మహిళల సేవలు అందరూ గుర్తు చేసుకున్నారు. నేటి మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండడం వలననే ప్రగతి సాధ్యమైనదని, దేశము అన్ని రంగాలలో ముందున్నదని, మొదటి స్వాతంత్ర యుద్ధం ఝాన్సీ లక్ష్మీబాయి నుండి కల్పనా చావ్లా, కరణం మల్లేశ్వరి, మహిళా క్రికెటర్స్, సైన్యంలో ఉన్న వీర మహిళలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. బాలికలు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అనంతరం మహిళా టీచర్స్ ను, కమిటీ మహిళలను ఘనంగా సన్మానం చేశారు. నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామంలో ఎస్వీఎస్సి హై స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాలలో పనిచేస్తున్న 5 మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ కామేశ్వరరావు శర్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. మహిళల యొక్క గొప్పతనం, వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషిని గురించి విద్యార్థులకు వివరించారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.